అనే ఉన్నాయి. అదే ఈ మొత్తాన్ని చెయ్యకపోతేనేమో రాజధాని ఇంపాక్ట్ రాదు, చేస్తేనేమో వాళ్ళ భూముల ధరలు అక్కడే ఉంటాయి, మిగతా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఈ రూట్లన్నీ పెరిగిపోతాయి భూముల ధరలు. ప్రస్తుతం స్టాగ్నేషన్ పీరియడ్ అదే నడుస్తుంది అక్కడ. తెలంగాణలోనూ అమ్మకాలు కొనుగోలు లేవు, మన దగ్గర అమ్మకాలు కొనుగోలు లేవు, చాలా లిమిటెడ్గా నడుస్తున్నాయి. రేట్లు అపరిమితంగా పెరిగినాయి, కొనుగోళ్లు అపరిమితంగా పడిపోయినాయి. ఈ నిర్మాణాలు పూర్తితో ఏమన్నా రియల్ ఎస్టేట్ భూములు ఏమన్నా మార్పు వస్తుందా సార్? అంటే నిర్మాణాల పూర్తితో ఏమీ కాదు, బేసిక్ గా ఇప్పుడు రేపు సిఆర్డీఏ భవనం ఓపెన్ అయినా, మంత్రులు మినిస్టర్ల భవనాలు ఓపెన్ అయినా ఏం మార్పు రాదా? ఒకసారి చట్టబద్ధత కల్పిస్తేనే వస్తుంది. చట్టబద్ధత కల్పించకుండా అవి కట్టారు కదా అని చెప్పేసి ఎందుకు పరిగెత్తుకొస్తారు జనం? చట్టబద్ధత కల్పించినప్పుడు ఇక అది జగన్ వచ్చినా పవన్ వచ్చినా ఎవరు వచ్చినా ఇక అది కదపలేరు రాజధాని. ఆ చట్టబద్ధత కావాలని కోరుతున్నారు. దానికి ఏం కావాలి? విభజన చట్టం ప్రకారం ఒక అవకాశం ఉంది. యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక రాజధాని విషయంలో కేంద్రం జోక్యం లేదు, ఇంక్లూడింగ్ విభజన చట్టంలో కూడా. కానీ విభజన చట్టంలో హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు, ఆ తర్వాత తెలంగాణ రాజధాని రాసి ఆంధ్ర రాజధాని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారని రాశారు. ఆ పాయింట్ను అడ్డం పెట్టుకుని మనం ఇదిగో ఆ చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా మేము ఎంపిక చేసుకున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకి చెప్తే కేంద్ర హోంశాఖ ఒక చట్టం చేయాలి అందులో, అంటే చట్ట సవరణ చేయాలి. ఏది? విభజన చట్ట సవరణ. ఆ చట్ట సవరణ ప్రకారం